తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ టైటిల్ పై వార్ ముదురుతోంది. పార్టీ రిజిస్ట్రేషన్ పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి వందల ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని పరిశీలిస్తే ఇది సాధారణ రాజకీయ వ్యవహారం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు టీఆర్ఎస్ పేరు చుట్టూ ఎందుకింత పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతోంది? కంప్లైంట్ చేసిన వారికి ఎందుకంత భయం? తమ ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోందా? టీఆర్ఎస్ టైటిల్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలంగాణ రక్షణ సేనతో పాటు ఇతర పార్టీల్లో దీనిపై జరుగుతోన్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టైటిల్లో ఏముంది? అది కేవలం పేరే కదా అనుకోవచ్చు. కానీ దానితో వ్యక్తిత్వం, గౌరవం, స్ఫూర్తి, భావోద్వేగం దాగి ఉంది. గుర్తింపు తెచ్చిపెట్టే బలమైన మాధ్యమం, జనంలో ప్రత్యేకంగా నిలబెట్టే సాధనం. అందుకే కవిత స్థాపించిన పార్టీ చుట్టూ ఇప్పుడు రాజకీయం జరుగుతోంది. తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడిన ఈ పేరును మరో పార్టీకి కేటాయిస్తే ఓటర్లలో గందరగోళానికి దారి తీస్తుందన్న భావన ఉంది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ టైటిల్ పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ సిఈసి జారీ చేసిన ప్రకటనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 10 కాదు, 20 కాదు, 700కు పైగా కంప్లైంట్ సిఈసికి అందాయంటే టైటిల్ వార్ ఎంత సీరియస్ గా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ తో పాటు మహారాష్ట్ర నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ను ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని, కవిత ఇదే పేరును ఉపయోగించుకుంటే తమ ఓట్ల బదిలీతో పాటు పార్టీ ప్రతిష్టతపై భావం చూపుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్ పేరు భావోద్వేగం, తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడిన అంశం. ప్రస్తుత బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండేది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పేరు జనంలోకి వెళ్ళింది. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపు ఊపి రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గెలిచింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. 2022 అక్టోబర్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. 2023 ఎన్నికల్లో ఓడిపోయింది. పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత బీఆర్ఎస్ నాయకత్వంలో విభేదించి తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశారు. ఇక ఈ టైటిల్ వివాదాస్పదంగా మారింది. కొన్ని పార్టీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. కవిత పార్టీ ప్రకటన కంటే ముందే తాము ఎన్నికల కమిషన్ దగ్గర టీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ మహారాష్ట్ర సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన టీఆర్ఎస్ ఈ టైటిల్ కోసం పట్టుబడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా కవిత పార్టీపై సిఈసికి ఫిర్యాదు చేశారు. వందల కంప్లైంట్స్ అందడంతో టైటిల్ వివాదం సిఈసికి తలనొప్పిగా మారింది. ఒక పార్టీపై ఇన్ని అభ్యంతరాలు రావడం కేంద్ర ఎన్నికల కమిషన్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారని భావిస్తున్నారు. కానీ ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసుకున్నా ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత పార్టీ పేరు మారదన్న ధీమా తెలంగాణ రక్షణ సేన నేతల్లో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పేరునే ఉపయోగిస్తున్నారు. ప్రజల మధ్యలో ఇదో బ్రాండ్ గా మారింది. అయితే ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ మొదలవుతోంది. ఒకవేళ టీఆర్ఎస్ పేరు మురుగున పడిపోయి ఉంటే ఎవరూ మాట్లాడకపోయేవారు, పట్టించుకునేవారు కాదు. వివాదం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ప్రభావశీల పేరు కావడంతోనే రాజకీయాలు కవితకు అనుకూలంగా మారొచ్చన్న ఉద్దేశంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత సెంటిమెంట్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పోయిందంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కవిత ప్రజల్లో భావోద్వేగాన్ని పెంచేలా టీఆర్ఎస్ టైటిల్ వచ్చేలా తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని రిజిస్టర్ చేశారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పోరాట పటిమకు చిహ్నం. ఈ పేరుతో పార్టీని రిజిస్టర్ చేసిన కవిత ప్రజల మనోభావాలను తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని భావించారు. మరోవైపు కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ టైటిల్ వార్లో బీఆర్ఎస్ వైఖరి ఆసక్తికరంగా మారింది. సిఈసికి తమ అభ్యంతరం వ్యక్తం చేసిన కారు పార్టీ ఈ వివాదంపై బహిరంగ ప్రకటనలు చేసి కవితకు ప్రచారం కల్పించడం ఎందుకని భావిస్తోంది. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థి ఎదిగే అవకాశం కనిపిస్తే పార్టీలు నేరుగా రంగంలోకి దిగుతాయి. కానీ కవిత టీఆర్ఎస్ వ్యవహారంలో ఈ పరిస్థితి లేదు. కవిత పార్టీపై నేరుగా స్పందిస్తే రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారా?
లేక తెర వెనుక వ్యూహాలు అమలవుతున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా చేస్తే తమకే నష్టమని గులాబీ నేతల మదిలో ఉంది. కవిత తెలంగాణ ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలు. ఈ గుర్తింపునే రాజకీయ మూలధనంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తోంది. టీఆర్ఎస్ టైటిల్ వివాదం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఇది కేవలం తెలంగాణ ఉద్యమ వారసత్వంపై కోసం చేస్తున్న రాజకీయ పోరు. ఒకవైపు పాత బ్రాండ్పై తమకే హక్కు ఉందని చెప్పే రాజకీయ శక్తి, మరోవైపు అదే బ్రాండ్తో కొత్త ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటున్న నాయకత్వం. ఇక వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ఎలా చూస్తుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ టైటిల్ వార్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.